హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను ఎంతో కమ్మగా ఉండే క్యాప్సికమ్ రోటి పచ్చడి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ అందరూ ఇష్టంగా తినరు కదా, అందులో మా పిల్లలు కూడా తినరు. అందుకని ఇలాగ చేసి పెట్టాను. చాలా బాగా తినేశారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలిపి పెట్టండి. పిల్లలైతే ప్లేట్ మొత్తం ఖాళీ చేసి ఇచ్చేస్తారండి. అంత బాగుంటుంది. సింపుల్గా కూడా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ క్యాప్సికమ్ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక కడాయిని తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 2 గుప్పిళ్ళు వేరుశనగపప్పు, పల్లీలు అంటాం కదా, అవి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పల్లీలని బాగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. పల్లీలు వేయించడంలోనే పచ్చడి రుచి అంతా ఉంటుందండి. పల్లీలు వేయించకుండా తీస్తే పచ్చివాసనగా అస్సలు బాగోదు. ఇలాగా బాగా వేగనివ్వాలి. పల్లీలన్నీ ఇలా వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఒక 10 నుంచి 12 ఇక్కడ నేను పండు మిరపకాయలు ఉంటే వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇవి లేకపోతే పచ్చిమిరపకాయలు వాడుకోవచ్చు. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని 1 నిమిషం వీటిని ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేయొద్దండి, జీలకర్ర అనేది మాడిపోతుంది. మాడిందంటే చేదనేది వచ్చేస్తుంది. అందుకని జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇలా బాగా వేగిపోయిన తర్వాత తీసి వీటిని కూడా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 2 మీడియం సైజ్ క్యాప్సికాన్ని లోపల గింజలు అనేవి తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని వీటిని అన్నిటినీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన ఒక మూతను పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ క్యాప్సికంలో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇలాగా 3-4 నిమిషాలకి క్యాప్సికం అనేది ఇలా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి ఒక బాగా పండిన ఒక 2 పెద్ద టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం చింతపండుని వేసుకోవాలి. ఒక 2-3 రెమ్మలు ఉంటుందండి. అలాగే 1.5 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే సాల్ట్ అయినా వేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని దీనిపైన మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ టమాటాని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాల కల్లా టమాటా ఇలా బాగా ఉడికిపోయి దగ్గరగా అయిపోతాయండి 2. ఈ టైంలో స్టవ్ ఆపేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇక్కడ నేను పచ్చడి చేసుకోవడానికి రోలును వాడుతున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే మిక్సీ జార్లో కూడా పల్స్ ఇస్తూ వేసుకోండి. ఇప్పుడు ఈ రోట్లోకి వేయించి పెట్టుకున్న ముందుగా పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకొని వీటిని మెత్తగా దంచేసుకోవాలి, ఎక్కడ పలుకు అనేది లేకుండా. ఇలాగా వేరుశనగపప్పు అంతా బాగా దంచుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఉంది కదా, అది వేసేసుకోండి. ఇలా వేసుకొని ఈ పచ్చిమిరపకాయలని మరి మెత్తగా దంచేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి. పచ్చడికి బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి పచ్చిమిరపకాయలు అనేవి. ఇలా దంచుకున్న తర్వాత దీనిలోకి ఒక 7 నుంచి 8 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసుకొని వీటిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరి మెత్తగా చేసేయొద్దండి. రోటి పచ్చళ్ళకి ఏదైనా ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయల్ని కూడా ఇలాగే దంచుకోవాలి. మెత్తగా చేసేయద్దు. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి ఉల్లిపాయలు ఇలా దంచుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా అంతా దంచుకున్న తర్వాత గెరిటితోటి ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇంకొక నిమిషం ఈ ఉల్లిపాయల్ని ఇలా కొంచెం దంచుకోండి. ఇలా అంతా మెదిగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న క్యాప్సికమ్, టమాటా, చింతపండు గుజ్జుని దీంట్లో వేసేసుకోండి. ఇలా అంతా వేసుకొని నిదానంగా ఈ టమాటా, క్యాప్సికమ్ బాగా మెత్తగా కొంచెం అయ్యే వరకు దంచుకోవాలి. మరీ మెత్తగా చేసేసుకోవద్దు. క్యాప్సికమ్ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉండేటట్టు దంచుకోండి. ఇలా మధ్య మధ్యలో గెరిటితోటి కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా దంచుకోవాలండి. అంతే.
ఇప్పుడు ఇలా అంతా ఒకసారి బాగా మెత్తగా అంతా కలిసేటట్టు రుబ్బుకోండి. ఇలా అంతా రుబ్బుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నానండి. మీ రుచికి సరిపడా ఉప్పు ఇదే టైంలో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు రుబ్బేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా క్యాప్సికమ్ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక రోజు వరకు మాత్రమే ఉంటుందండి. తర్వాత రోజుకి వాసన అనేది వచ్చేస్తుంది, ఉల్లిపాయలు వేస్తాం కదా అందుకని. ఇలాగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినండి, మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.